మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హే మాత, తమ పుత్రుడి రూపంలో మే ఉద్భవించే సమయం ఆసన్నమైంది. 3 జన్మల క్రితం మేము తమకు పుత్రునిగా జన్మిస్తామని వరమిచ్చియున్నాము. ముందుగా తమకు ఆ జన్మ యొక్క వివరాలను జ్ఞప్తికి తెస్తాము. హే దేవి, స్వయం భూమన్వంతరంలో వసుదేవులు సాక్షాత్తు ప్రజాపతి సుతపులు. తమరు వారి పత్ని వృష్ణీదేవి. ఆ జన్మలో తమరిద్దరూ 12,000 వత్సరములు మా చతుర్భుజ దర్శన ప్రాప్తి కొరకు ఘోర తపస్సు చేశారు. హే మాత, మా యొక్క చతుర్భుజ రూపము కడు దుర్లభమైంది. అయినప్పటికీ తమ యొక్క ఘోర తపస్సుకు ప్రసన్నత చెంది మేము తమకు చతుర్భుజ రూప దర్శనం కలుగు చేశాం. హే ప్రజాపతి సుతప, హే వృష్ణీదేవి, మా యొక్క ఏ దర్శన భాగ్యం కొరకు తమరు దేవతలు కలిసి 12,000 వత్సరముల పాటు ఘోర తపస్సు చేశారు. అందులకు మేము అతి ప్రసన్నులమయ్యాం. హే దేవి, మా దర్శన భాగ్యం ఎప్పుడూ నిష్ఫలం కాజాలదు. కావున ఏదైనా వరాన్నడుగు, అనుగ్రహించెదను. హే జగదీశ్వర, తమరు మా కొరకే ప్రసన్నులైతే మాకు వరాన్ని అనుగ్రహించండి. తమరు మాకు పుత్రులుగా జన్మించాలి. తథాస్తు తథాస్తు తథాస్తు.
వరమిచ్చామే కాని తమకు వరమిచ్చిన తదుపరి ఆలోచించి చూస్తే ఈ సకల చరాచర సృష్టిలోనూ మాకు సమానులు వేరొకరు కానరాలేదు. ఏకోహం ద్వితీయో నాస్తి. స్వయంగా మేము తమ ఒడిలో బిడ్డగా ఎంతో పరవశం చెందాం. వరమిచ్చే సమయంలో మా నోటి ద్వారా 3 సార్లు తథాస్తు అని వెలువడింది. అందువల్ల 3 జన్మల వరకు తమకు పుత్రుడిగా జన్మించాలని మేము నిశ్చయించుకున్నాం. మొదటి జన్మలో మేము వృష్ణి గర్భమునందు తమ పుత్రునిగా జన్మించాం. మరల 2వ జన్మలో తమరు దేవమాత అదితి మరియు పితాశ్రీ మహర్షి కశ్యపులు. రెండవ జన్మలో మేము తమకు పుత్రునిగా ఉదయించినప్పుడు మా పేరు ఉపేంద్రుడు. శరీరము చిన్నదైన కారణంగా మమ్మందరూ వామనుడని పిలిచేవారు. వామన రూపంలోనే మేము బలిచక్రవర్తిని ఉద్ధరింపజేశాం. మూడవదైన ఈ జన్మలో పరిపూర్ణ పరమాత్ముడనైనటువంటి తమ పుత్రుడి రూపాన జన్మించి మా వరాన్ని సఫలం చేస్తాం.